సాయి కృష్ణను అడ్డుపెట్టుకుని వైసీపీ వికృత చేష్టలు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. గుంటూరు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో కులమతాల మధ్య విభేదాలు రేపే విధంగా వైసీపీ నాయకత్వం వికృత రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. సెట్ వంటి సంస్థ ద్వారా అంశాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలన్న బీజేపీ అభిప్రాయాన్ని వక్రీకరిస్తూ దాన్ని కుల రాజకీయాలుగా మలచేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాపుల కోసం ఏమి చేయనని అన్న అంబటి రాంబాబును ఇప్పుడు ముందుకు తీసుకువచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి అమర్నాథ్ అనవసర వ్యాఖ్యలు చేస్తూ మహిళల వ్యక్తిగత అంశాలపై మాట్లాడటం తగదని, ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాట్లు పెట్టే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని, ముఖ్యంగా ఆ వర్గానికి సంబంధించిన నాయకులను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొక రాజకీయ వికృత క్రీడ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు గతంలో కనుక మనం చూసినట్లయితే వారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో బీసీల వర్గాలకు సంబంధించినటువంటి బాపట్లకు సంబంధించినటువంటి ఒక చిన్న కుర్రాడిని ఏ రకంగా వాళ్ళ అక్క కోసం అతను వెళ్తే ఏ రకంగా కాల్చి చంపేశారో మనం చూసాం. అదేవిధంగా అమర్నాథ్ని, అదేవిధంగా మనం చూసినట్లయితే డాక్టర్ సుధాకర్ అని ఒక దళిత డాక్టర్ని కేవలం మాస్కులు అడిగినందుకు గాను హింసించి చంపేసినటువంటి విధానం మనం చూసాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ అయినటువంటి దళితుడిని చంపటం మాత్రమే కాదు, ఇంటికి డోర్ డెలివరీ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాపుల కోసం ఏమీ చేయనని చెప్పినటువంటి అంబటి రాంబాబుని, కాపులు ఓట్లు అవసరం లేదన్నటువంటి అంబటి రాంబాబుని ఇవాళ వెనకేసుకొని వచ్చి అటువంటి వ్యక్తులను ముందు పెట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం మరొకసారి వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. పరిశ్రమలంటే గుడ్డుల గురించి మాట్లాడేటువంటి అమర్నాథ్ ఇవాళ ఇటువంటి అంశాలను అనవసరంగా తలదూరుస్తూ తను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఒక పక్క హోంమంత్రి గారో లేకపోతే మహిళలో మేకప్ వేసుకున్నారంటున్నారు. వాటి గురించి మీకెందుకు అమర్నాథ్ గారు? అది మహిళలకు సంబంధించిన అంశం, వారికి సంబంధించిన అంశాలు వారు చూసుకుంటారు. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిగా గతంలో మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని ప్రజల్లో చీకొట్టి తరివేశారు ఈ రాష్ట్రం నుంచి. అయినప్పటికీ కూడా మీకు బుద్ధి రాకుండా ఇవాళ కూడా మహిళల యొక్క మేకప్ల గురించి మాట్లాడేటువంటి మీరా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేది? మీకు ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు కనుక మీ తీరును మార్చుకోకపోతే, మీ నాయకుడు నడిచినటువంటి బాటలో మీరు నడవాలి అనుకుంటే మీరందరూ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా జైల్లో ఊసలు లెక్కబెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడితే పోలవరం అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరు మాట్లాడవలసి వస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేషనల్ హైవేస్ ఏ రకంగా జరిగినాయి వాటి గురించి మాట్లాడాలా. మీరు మాట్లాడాల్సి వస్తే ఏ రకంగా విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తున్నాం వాటి గురించి మాట్లాడాలా. మీరు మాట్లాడాల్సి వస్తే